తెలుసా? కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఉంటే ఈయనకు చాలా బాధ అనిపించిందంట. బాధ అనిపించిందంట. ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పి తర్వాత ఈ పెద్ద మనిషి అంటాడు. నిజంగా మీరైనా ఆలోచన చేసి చెప్పండి. 23 మంది ఎమ్మెల్యేలను, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులు మాదిరి కొన్నాడు ఈ పెద్ద మనిషి. వాళ్ళల్లో 4గురిని మంత్రులుగా చేశాడు ఈ పెద్ద మనిషి. వాళ్ళు డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళ పదవుల్లో వాళ్ళు కొనసాగేట్టుగా స్పీకర్ వ్యవస్థను అడ్డగోలగా దిగదేర్చాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే నైతిక హక్కు ఈ పెద్ద మనిషికి ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున నేను. ఈ పెద్ద మనిషి నిన్న మాటల్లో మాట్లాడుతూ ఈ పెద్ద మనిషి అన్న మాటలేమిటి తెలుసా? రైతుల రుణాలట పూర్తిగా మాఫీ చేసేసాడట. 24,000 కోట్ల రూపాయలట మాఫీ చేసేశాను అని చెప్పి ఊదర కొడతా ఉన్నాడు. ఆ 24,000 కోట్లు కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల కిందట ట్వీట్ చేశాడు. 13,000 కోట్లు అని చెప్పి ట్వీట్ చేస్తూ అన్నాడు. మొన్న 4 రోజుల కిందట ట్వీట్ చేస్తూ 13,000 కోట్లు అంటావు. విశాఖపట్నం మీటింగ్లోకి వచ్చేసరికి ధర్మ పోరాటం అని చెప్పి దానికి పేరు పెట్టి నీ నోట్లో నుంచి వచ్చే అబద్ధాలు 24,000 కోట్లు అని చెప్పి మళ్ళీ మరో అబద్ధం ఆడతాడు. మొన్న తిరుపతిలో మీటింగ్ పెడతాడు. మీటింగ్లో పెట్టి ఏమంటాడు? స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనందరి చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. అసలు స్వాతంత్ర పోరాటం జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం లాగన్న వేసుకుంటా ఉన్నాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇంకా నయం, చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ముఖ్యమంత్రి స్థాయి నాయకుడుగా ఆ రోజుల్లోనే అయి ఉండింటే స్వాతంత్రం మనకెందుకు, బ్రిటిష్ వారితో లాలూచి పడదాం, ప్యాకేజ్ తీసుకుందాము అని చెప్పనేవాడు. మన అదృష్టం బాగుండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో లాగులేసుకునే స్థాయిలోనే ఉన్నాడు. ఈయన గారు అబద్ధాలు. దోమల మీద దండయాత్ర చేశాడట, దోమలు నిర్మూలించాడట. మీకు ఎక్కడైనా కనిపించాయా అని అడుగుతా ఉన్నారు. దోమలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పాలి, అర్థం కావడం లేదు ఆయనకు. ఈయన గారి అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే అమరావతికి ఒలింపిక్స్ తీసుకొని వస్తాడట. అమరావతిలో పర్మనెంట్ అనే పేరుతో ఇంతవరకు ఒక ఇటుక వేయలే 4 ఏళ్ళగా పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి అమరావతికి ఒలింపిక్స్ తీసుకొని వస్తాడని చెప్పి మన చెవుల్లో పూలు పెడతా ఉంటే నిజంగా ఈ పెద్ద మనిషిని ఏమనాలి అని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ఏమంటాడు? కంప్యూటర్లు, సెల్ ఫోన్లు నేనే కనిపెట్టానని చెప్పి ఈ పెద్ద మనిషి అంటాడు. ఈ పెద్ద మనిషి అందరితో ఆగిపోతాడా? ఒకరోజు హైపర్ లూప్ అంటాడు, ఒకరోజు మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెన్ల. పాపం ఆయన కింద మీద పడి బాగా చదువుకొని మైక్రోసాఫ్ట్కు CEOగా అయినాడు. ఆయన అక్కడ CEO అయినాడో లేదో ఈ పెద్ద మనిషి ఇక్కడ నుంచి ఏమంటాడు? నా స్ఫూర్తితోనే మైక్రోసాఫ్ట్ CEO అయినాడు అని చెప్పి ఈ పెద్ద మనిషి అంటాడు. పాపం ఆ సింధు కష్టపడి నేర్చుకొని పాపం షటిల్ ఆడి 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 పాపం ఒక స్థాయికి వచ్చింది. ఏమంటాడు? షటిల్ ఆడడం నేనే నేర్పించాను సింధుకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. నిజంగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి నిన్ననో మొన్ననో మీరంతా కూడా టీవీలలో చూసే ఉంటారు, పేపర్లలో చదివి ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటా ఉన్నారు? ఎండ ఎక్కువ ఉందంట, 10 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గించాలి అని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తాడు. ఎండ ఎక్కువ ఉందంట, సూర్యునితో ఫోన్లో మాట్లాడాలట, 10 డిగ్రీల టెంపరేచర్ తగ్గించాలట అని చెప్పి కలెక్టర్లకు చెప్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వెన్నుపోటు పడడం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కదా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. 4 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీతో సంసారం చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎంపీలు బీజేపీ పార్టీతో మంత్రులు అవుతారు కేంద్రంలో. బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రులు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఇక్కడ మంత్రులు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీతో విడాకులు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తుంది, ప్రత్యేక హోదా
అన్నది ఒకటి ఉంది అనేది గుర్తుకొస్తుంది, కొల్లేరు అన్నది ఒకటి ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొస్తుంది. విడాకులు తీసుకోక మునుపు గుర్తుకు రాదు, విడాకులు తీసుకున్న తర్వాత కొత్త పెళ్లి కూతురు కోసం మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొస్తుంది ఇవన్నీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.